ఫ్రెండ్స్, ఈ 2 to 3 డేస్ నుంచి ఐటీ సెక్టర్ లో ఒక మ్యాసివ్ ఎర్త్క్వేక్ వచ్చిందని అనుకోవాలి కదా. దానికి మెయిన్ రీజన్ గ్లోబల్ ఐటీ జైంట్ అయిన యాక్సెంచర్ అని చెప్పుకోవచ్చండి. గ్లోబల్ ఐటీ సెక్టర్ కి యాక్సెంచర్ ఒక వెదర్ రిపోర్ట్ లాంటిది. వాళ్ళ స్టేట్మెంట్స్ అని, గైడెన్స్ అని, కామెంటరీ అని వీటికి గ్లోబల్ ఐటీ స్టాక్స్ రియాక్ట్ అవుతూ ఉంటాయి. మన ఐటీ స్టాక్స్ ఫాలో అవడే కాదు, ఆస్ట్రేలియా చూసుకున్నా, ఎక్కడ చూసుకున్నా సరే ఐటీ స్టాక్స్ అనేవి ఈ మధ్య ఫాలో అవుకుంటూ వచ్చాయండి. ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, ఈ యాక్సెంచర్ వాళ్ళు వాళ్ళ ఫుల్ ఇయర్ రెవెన్యూ గ్రోత్ గైడెన్స్ ని ట్రిమ్ చేశారు. ముందు 3 to 5% గ్రోత్ ఉండొచ్చు అని అన్నారు. ఇప్పుడు 3 to 4% రేంజ్ లో మాత్రమే ఉంటుందని చెప్పేశారు. ఏంటంటే జస్ట్ 1% కట్టేనా అని అనుకోవచ్చు మీరు. అఫ్కోర్స్ ఈ డిస్క్రిషనరీ స్పెండింగ్ అని, ప్రాబ్లమ్స్ అని, జనరేటివ్ AI అని, మిడిల్ ఈస్ట్ టెన్షన్స్ అని, ఇంట్రెస్ట్ రేట్స్ ఎలివేటెడ్ అని, ఇలా ఈ ప్రాబ్లమ్స్ మార్కెట్ కి ముందే తెలుసు కదా. బట్ ఇప్పుడు జస్ట్ ఈ 1% కట్ కోసం మార్కెట్ ఎందుకు అంతలా భయపడిందనే క్వశ్చన్ రావచ్చు మీకు. గైడెన్స్ కట్ మాత్రమే కాదండి, ఇంకొక 3 రెడ్ ఫ్లాగ్స్ ఉన్నాయని యాక్సెంచర్ రిపోర్ట్ లో తెలుస్తుంది మనకి. పాయింట్ నెంబర్ 1, యాక్సెంచర్ ఇప్పుడు మిడ్ మార్కెట్ లోకి ఎంటర్ అవ్వాలని చూస్తుందంట. ఇది ఆల్మోస్ట్ లైక్ $240 బిలియన్ తాలూకా మార్కెట్ అండి. సో వాళ్ళ కోర్ స్ట్రాటజీని షిఫ్ట్ చేస్తుంది. ఓకే, ఇది హెడ్లైన్. దీంట్లో ప్రాబ్లం ఏంటి అంటే, మిడ్ మార్కెట్ కంపెనీస్ కి ప్రీమియం బడ్జెట్స్ ఉండవు. వాళ్ళు తక్కువ కాస్ట్ లో పని కావాలని చూస్తూ ఉంటారు అనమాట. సో ఈ లో కాస్ట్ హై వాల్యూమ్ గేమ్ లో మన ఇండియన్ ఐటీ కంపెనీస్ ఎప్పటి నుంచో ఉన్నారండి, అండ్ మాస్టర్స్ వాళ్ళు. యాక్సెంచర్ ఇప్పుడు ఈ ఫీల్డ్ లోకి వస్తుందంటే మనలాంటి వాళ్ళతో డైరెక్ట్ గా పోటీ పడుతుంది కదా. ఇప్పటికే లో మార్జిన్స్ ఉన్న బిజినెస్ లో వీళ్ళు ఇంకా మార్జిన్స్ తగ్గించుకుంటారు, ఎందుకు కాంపిటీషన్ లోకి వస్తుంటారు కాబట్టి. సో ఒక పక్క యాక్సెంచర్ తాలూకా మార్జిన్స్ పడిపోతాయి, అండ్ ఇంకొక పక్క మన ఐటీ కంపెనీస్ కి ఒక పక్క ప్రాజెక్ట్స్ యాక్సెంచర్ తీసుకెళ్ళిపోతుంటే ఇంకొక పక్క వచ్చిన ప్రాజెక్ట్స్ లో కూడా మనకి మార్జిన్స్ తగ్గే ఛాన్సెస్ ఉంటాయా లేదా. ఇది ఎన్ఎస్సీ తాలూకా ఒపీనియన్ అండి. పాయింట్ నెంబర్ 2, మెర్జర్స్ అండ్ ఎక్వేషన్ ద్వారా వీళ్ళు ఏంటంటే చిన్న చిన్న కంపెనీస్ ని, సాఫ్ట్వేర్ అని, డేటా సెంటర్స్ ని, ఇలాంటి వాటిని ఎక్వైర్ చేసే ప్లాన్ లో ఉన్నారంట. ఎవరు? యాక్సెంచర్ వాళ్ళు. సో ఇంత ఫాస్ట్ గా గ్రో అయితే ఓకే, బట్ ఎక్కువ వాల్యుయేషన్స్ లో సబ్సిడీ కంపెనీస్ ని కొనుక్కుంటూ ఉన్నారు కాబట్టి ఇది ఒక రిస్కీ మూవ్ అని చెప్పి అనలిస్టులు అనుకుంటున్నారు. పాయింట్ నెంబర్ 3, యాక్సెంచర్ కి ఫ్రీ క్యాష్ ఫ్లో చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది జనరల్ గా చూసుకుంటే. సో ఇంత క్యాష్ ఉన్న కంపెనీ సడన్ గా ఏంటంటే మేము కొంచెం డెట్ రేస్ చేసే ప్లాన్ లో ఉన్నాము అని చెప్పి అంటున్నారంట. మరి ఇంత క్యాష్ లో ఉన్న కంపెనీ డెట్ రేస్ చేస్తుంది అంటే అబ్బో ఏదో ప్రాబ్లం ఉన్నది అని చెప్పి ఇన్వెస్టర్స్ భయపడుతున్నారండి. ఓ పెద్ద కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది ఇన్వెస్టర్స్ మధ్యలో. అయితే గుడ్డిలో మెల్లల ఈ మన ఐటీ కంపెనీస్ మీద ఒక మంచి విషయం చెప్పాలి అంటే, యాక్సెంచర్ కి ఈ గట్టి దెబ్బ పడడానికి మెయిన్ రీజన్ అంటే వీళ్ళ రెవెన్యూస్ కట్ ఇవన్నీ వాటికి మెయిన్ రీజన్ ఏంటంటే, వాళ్ళు మిడిల్ ఈస్ట్ అండ్ యూరోప్, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా మార్కెట్స్ ఇలాంటి వాటిలో కాన్సన్ట్రేట్ చేస్తుంటారు. అక్కడ ఉన్న టెన్షన్స్ వల్ల, ఈ మిడిల్ ఈస్ట్ లో వార్ టెన్షన్స్ అవి ఉన్నాయి కదా, ఆ టెన్షన్స్ వల్ల వాళ్ళ ప్రాజెక్ట్స్ ఆగిపోయాయి. అండ్ దాని వల్లే వాళ్ళకి ఆల్మోస్ట్ లైక్ ఒక $500 మిలియన్ తాలూకా ప్రాజెక్ట్స్ అయిపోయాయి అనమాట. బట్ అదృష్టవశాత్తు ఏంటంటే మన ఇండియన్ కంపెనీస్ బిజినెస్ మోడల్ వేరు. మన వాళ్ళు ఎప్పుడు యూఎస్ అని, యూకే క్లయింట్స్ అనే తప్ప ఈ మిడిల్ ఈస్ట్ మీద ఎక్కువ డిపెండ్ అవుతూ ఉండడం అనమాట. సో ఈ స్పెసిఫిక్ ప్రాబ్లం నుంచి చూస్తే మాత్రం మనం అంత రిస్కీ జోన్ లో లేవని చెప్పి అనలిస్టులు అంటున్నారండి. కానీ అసలు బ్యాడ్ న్యూస్ ఇంకో దగ్గర ఉన్నది. సెక్టర్ గా చూస్తే మన ఇండియా తాలూకా ఐటీ గ్రోత్ మొమెంటం అసలు గొప్పగా లేదు కదా. మనం ఆల్రెడీ FY 24-25 చూసేసాం, పెద్దగా ఏం పెరగలేదు, చాలా ఫ్లాట్ గా ఉన్నది. సరే పోనీ FY 26 లో అయినా పెద్ద గ్రోత్ ఉంటుంది అనే ఆశలతో చాలా మంది ఇన్వెస్టర్స్ ఉన్నారండి. బట్ అక్కడ కూడా పాజిటివ్ సైన్స్ ఏమీ పెద్దగా కనిపించట్లేదు ఈ యాక్సెంచర్ తాలూకా రిపోర్ట్ వల్ల. ఇప్పుడు మార్కెట్ లో ఇన్వెస్టర్స్, ఐటీ ఇన్వెస్టర్స్ ఏం కావాలంటే ఒక సాలిడ్ కన్సిస్టెంట్ గ్రోత్ తాలూకా టర్న్ అరౌండ్ కావాలండి. అది కనిపించేదాకా మన ఇండియన్ ఐటీ స్టాక్స్ మీద ప్రెషర్ గట్టిగానే ఉంటుంది అంటున్నారు అనలిస్టులు. ఇదే విషయం మనం ముందు కూడా మాట్లాడుకున్నాం కదండి. PE చూసి వాల్యుయేషన్స్ చీప్ గా దొరుకుతున్నాయి అది ఇది అని చెప్పి, ఇలాగా ఈ వాల్యుయేషన్ సైడ్ కాకుండా ఫ్యూచర్ తాలూకా విజిబిలిటీ అంటే ఒక కన్సిస్టెంట్ గ్రోత్ తాలూకా హింట్ స్ట్రాంగ్ గా వచ్చాయనుకోండి, అప్పుడు మేబీ ఐటీ మీద అనలిస్టుల తాలూకా ఒపీనియన్స్ లేదంటే ఇన్వెస్టర్స్ తాలూకా ఇంట్రెస్ట్ ఎక్కువ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి చాలా మంది అనుకుంటూ ఉన్నారు. అదే లేదా. సో చూద్దాం ఏమవుతుంది ఏంటని చూద్దామండి.